కంప్యూటర్లో అన్నింటికి మనమే షార్ట్ కట్ కీ ఇవ్వడం ఎలా? కంప్యూటర్ యూజ్ చేస్తున్న వారికి పెద్ద టాస్క్ ఏంటంటే కావాల్సింది వెతుక్కోవటానికి కష్టపడుతుంటాడు. అయితే ఎలాంటి కష్టం లేకుండా మనకి కావాల్సిన దానికి మనమే షార్ట్ కట్ కీ క్రియేట్ చేసుకొని కీబోర్డ్ ఒక్కటి యూజ్ చేసి చాలా ఈజీగా ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఆ ట్రిక్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ డెస్క్టాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు దేనికైతే షార్ట్ కట్ కీ ఇవ్వాలి అనుకుంటున్నారో అది ఓపెన్ చేసుకోవాలి. నేను ఇక్కడ నోట్ ప్యాడ్కి షార్ట్ కట్ కీ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నోట్ ప్యాడ్ పైన రైట్ క్లిక్ అనేది ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి షార్ట్ కట్ పైన ట్యాప్ చేస్తే అందులో మనకి షార్ట్ కట్ కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో నౌన్ డిలీట్ చేసి షార్ట్ కట్ కీ ఏది కావాలో అది ఎంటర్ చేయండి. ఇక్కడ నేను Ctrl+Alt+Nని షార్ట్ కట్ కీగా ఇస్తున్నాను. ఇలా ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత కీబోర్డ్ పైన Ctrl+Alt+N అని క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు నోట్ ప్యాడ్కి షార్ట్ కట్ కీ అనేది డిలీట్ చేయాలి అని అనుకుంటే నోట్ ప్యాడ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి షార్ట్ కట్ కీలో కంట్రోల్ ఎంటర్ చేయగానే అందులో నాన్ అని వస్తుంది. అప్పుడు ఓకే పైన క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్కి షార్ట్ కట్ కీ అనేది డిలీట్ అవుతుంది. ఇలా మనం బ్రౌజర్కి కూడా షార్ట్ కట్ కీ అనేది ఇవ్వచ్చు. ఒపేరా బ్రౌజర్కి షార్ట్ కట్ ఇవ్వడానికి ఒపేరా బ్రౌజర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి షార్ట్ కట్ కీ ఎంటర్ చేసి ఓకే అని పర్మిషన్ కోసం కంటిన్యూ పైన ట్యాప్ చేసి ఓకే అంటే షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కీబోర్డ్ పైన ఆ షార్ట్ కట్ కీ అనేది ఎంటర్ చేస్తే డైరెక్ట్ ఒపేరా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ షార్ట్ కట్ కీ అనేది తీసేయాలి అంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి షార్ట్ కీ అనే ఆప్షన్లో నన్ సెలెక్ట్ చేసి ఓకే అంటే షార్ట్ కట్ కీ అనేది డిలీట్ అవుతుంది. ఇలా బ్రౌజర్స్కి సాఫ్ట్వేర్స్కి అన్నిటికీ షార్ట్ కట్ కీ అనేది ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.